వాడిలో ఉండేటటువంటి అవగుణాన్ని మనం చూడకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. సత్పురుషులు అలా ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకోళ్ళలో ఉండే మంచినే చూస్తారు. దానికి ఈశ్వరుణ్ణి ఉదాహరణగా చెబుతారు. ఈశ్వరుడు ఏం చేశాడు అని అంటే, ఆ పాల సముద్రాన్ని మథనం చేసే సమయంలో చంద్రుడు వచ్చాడు, హాలాహల విషము వచ్చింది. చంద్రుణ్ణేమో నెత్తిన పెట్టుకున్నాడు అందరికీ కనపడేట్టు. హాలాహల విషయాన్ని ఇక్కడనే ఆపేశాడు, ఎవ్వడికి అది బయటికి రాకుండా చేశాడు. దానికి అర్థమేమిటి? చెడును మనం బయటికి రానివ్వకూడదు, మంచిని మాత్రం బయటికి బహిర్గతం చెయ్యాలి. గుణదోషౌ బుధో గృహ్ణన్ ఇందుక్షేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. గుణము దోషము రెండూ ఉండంగా ఆ గుణమును మాత్రం మనం గ్రహించే స్వభావం ఉండాలి, కానీ దోషములను గ్రహించే స్వభావం మనకు రాదు. కానీ మనిషిలో ఉండే ఒక విచిత్రమైన స్వభావం ఏమిటి అని అంటే, వాడు ఎంతసేపటికి ఇంకోడిలో తప్పుల్నే పట్టే స్వభావం మనిషి. ఒక మనిషి 10 మంచి పనులు చేస్తే దాన్ని ఎవడూ శ్లాఘించడు. ఏదో ఒక పొరపాటు జరిగిందంటే దాన్నే పదే పదే చెబుతూ ఉంటాడు. ఇది మనిషి యొక్క స్వభావం. ఆ ఒక్క పొరపాటునే పదే పదే చెబుతాడు, కానీ ఆ మిగతా ఆయన చేసిన 10 మంచి పనులను నోటారా చెప్పడు. సత్పురుషులు మాత్రం అలా ఉండరు. వాళ్ళు ఎంతసేపటికి నీ యొక్క మంచినే చూస్తారు. కాబట్టి మనం సత్పురుషుల సహవాసం చేసామనంటే మనం కూడా వాళ్ళల్లాగే అవుతాం. మనిషి యొక్క స్వభావం, వాడు ఎవరి సహవాసంలో ఉంటాడో వాళ్ళ స్వభావం వీడికి